రామ్ చరణ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆరెంజ్ మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవల అమెరికాలో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ ఆరెంజ్ మూవీ నుంచి చిలిపిగా చూస్తావేలా సాంగ్ పాడడం ప్రారంభించాడు. ఈ సాంగ్ ని స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్ ఈ పాటను పాడడం మొదలు పెట్టేశారు. దీంతో కార్తీక్ వెంటనే మ్యూజిక్ ఆపాలంటూ వెనుక ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ వాళ్లకు సైగ చేశాడు. మీరు పాడుకోండి, నేను చూస్తుంటా అన్నట్లుగా అక్కడే చేతులు కట్టుకొని నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త జోనర్స్ ప్రయత్నించే వరుణ్ తేజ్ ఈసారి మట్కా అనే పీరియాడికల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ సినిమా ఇది. ఈ సందర్భంగా 175 రోజుల తర్వాత కొత్త ఎనర్జీ ఆశలతో లైఫ్ కి రెట్రో మ్యూజిక్ ఇచ్చేందుకు మట్కా సెట్స్ లోకి తిరిగి వచ్చా అంటూ వింటేజ్ టెలిఫోన్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. ఇటీవల జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్విని దత్ కాళ్లకు నమస్కరించారు. ఇది కాస్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్విని దత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. ఎన్టీఆర్ నుంచి తాజా యువ హీరోల వరకు ఎవ్వరూ కూడా ఇలా చేసి ఉండరు. తన కెరీర్ మొత్తంలో అమితాబ్ బచ్చన్ మరో ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు అంటూ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ముందుగా హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయనున్నారట. అయితే తాజాగా ఈ సినిమాల షూటింగ్స్ పై పవన్ కళ్యాణ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై వారంలో కేవలం 2 రోజులు మాత్రమే పవన్ తన డేట్స్ ని సినిమాలకు కేటాయించనున్నట్లు, మిగిలిన రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారంలో 2 రోజులే అంటే ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయని నిర్మాతలు వాపోతున్నారట. పవన్ తన లైనప్ లో ఉన్న 3 సినిమాలను త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. దియా ఔర్ బాతి సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది దీపికా సింగ్. ఇదే సీరియల్ ని తెలుగులో ఈతరం ఇల్లాలు పేరుతో డబ్ చేయగా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా చాలా కాలం గ్యాప్ తీసుకున్న దీపిక ఇప్పుడు మంగళలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఈ సీరియల్ షూటింగ్ సెట్ లో దీపిక గాయపడ్డారు. దీంతో వెన్నుకు తీవ్ర గాయం కావడంతో ఆమెను కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం దీపిక షూటింగ్ కి దూరంగా ఉన్నారు. అమెరికన్ యానిమేషన్ మూవీ ఇన్సైడ్ అవుట్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించింది. సమ్మర్ పిల్లలను టార్గెట్ గా చేసుకుని వచ్చిన ఈ చిత్రం జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాను 2500 కోట్లతో నిర్మించగా సుమారుగా 3800 కోట్ల రూపాయలను వసూలు చేసి సంచలనంగా మారింది. It's not a game, it's a rich thing.